లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. ఆగస్టు 1 వరకు ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది. మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు. మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. న్యాయస్థానంలో మిథున్ రెడ్డి అరెస్ట్ లిక్కర్ కేసుపై వాదనలు జరిగాయి. సిట్ తరపున వాదనలు న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరపున న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని న్యాయస్థానాన్ని సిట్ కోరింది. దీనికి డిఫెన్స్ న్యాయవాదులు ఏమాత్రం అభ్యంతరం తెలపలేదు. దీంతో లంచ్ బ్రేక్ తర్వాత నిర్ణయం వెల్లడిస్తామన్న న్యాయమూర్తి లంచ్ బ్రేక్ తర్వాత రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడుగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి 6 గంటల పాటు ప్రశ్నించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జ్ షీట్లను కోర్టుకు తీసుకెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జ్ షీట్ లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్టు సిట్ అధికారులు ఛార్జ్ షీట్ లో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 268 మంది సాక్షులను సిట్ విచారించింది. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు, దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు మనం చూసుకుంటే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు మిథున్ రెడ్డిని మీరు కాసేపట్లోనే తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వైసీపీ శ్రేణులందరూ కూడా ఒక్కసారిగా ఈ సెంట్రల్ జైలు ప్రాంగణాన్ని చుట్టుముట్టారు. వీళ్ళందరినీ అదుపు చేయడానికి పోలీసులు నానా కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే పరిస్థితి అదుపు తప్పే పరిస్థితి కనబడుతుంది. ఒక సైడు సెంట్రల్ జైలు ఎదురుగుండా ఉన్నటువంటి ఏదైతే డివైడర్ పక్కన ఉన్న సెంట్రల్ జైలు వైపు ఉన్నటువంటి రోడ్ ని పూర్తిగా బ్లాక్ చేసేసి వైసీపీ శ్రేణులందరూ కూడా నిండిపోయారు. ఆ రోడ్ మీద ఆ ట్రాఫిక్ ను కూడా తరలించారు, మరలించి వేరే ప్రాంతాల నుంచి కూడా పంపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వీళ్ళందరూ ఒక్కసారిగా రావడంతో ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున వైసీపీ జెండాలు చేతపట్టుకొని ఈ జై వైఎస్ఆర్సీపీ జై జగన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా కూడా అక్రమమైన కేసు అని, ఎట్టి పరిస్థితుల్లో మిథున్ రెడ్డిని సెంట్రల్ జైలు లోపలికి తీసుకువెళ్ళమని చెప్పేసి భీష్మించి కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అక్కడ యూత్ లీడర్ గా పేరున్నటువంటి జక్కంపూడి గణేష్ ఒక్కసారిగా అక్కడికి రావడంతో పూర్తిగా మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఏదైతే కిక్కిరిసిపోయిందని చెప్పుకోవాలి. మొత్తం ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆ జక్కంపూడి అభిమానులందరూ కూడా ఒక్కసారిగా సెంట్రల్ జైలు వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ ఎక్స్ మినిస్టర్ అయినటువంటి చెల్లిపోయిన వేణుతో సహా ఏదైతే 7 నియోజకవర్గాలు అందుబాటులో ఉన్నటువంటి మొత్తం వైసీపీ ఇన్ఛార్జీలందరూ కూడా ఒక్కసారిగా జైలు వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే మొత్తం మరి కాసేపట్లో మిథున్ రెడ్డిని తీసుకొస్తే ఇక్కడ ఏమేమి జరుగుతుందని చెప్పేసి రాజమండ్రి వాసులందరూ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. ఈ మరి పోలీసులు చూడాలి,
ఎలా ఎలా చాకచక్యంగా చూస్తారా లేకపోతే దీన్ని ఏ రకంగా చూస్తారా అనేది మరి కాసేపట్లో తెలియదు. ప్రస్తుతం మాత్రం ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని చెప్పాలి దీపిక. రైట్, థ్యాంక్ యూ మోహన్. అందులో ఇది కూడా వెనకాల కూడా ఉంది. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కుంభకోణంలో ఇరికించిందన్నారు వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. మద్యం పాలసీ ప్రకారమే వైసీపీ ప్రభుత్వం వ్యవహరించినప్పటికీ సేకరించిన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. అలాంటి వాటిని భయపడకూడదని, చట్ట ప్రకారమే ఎదుర్కొంటామని మనోహర్ రెడ్డితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. వైసీపీ లీగల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారు మనతో పడినారు. సార్, ప్రధాని చెప్పండి, అంటే దీంట్లో కీలకమైన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు పరిశీలించిన దాన్ని బట్టి ఎందుకు అంటే ఈ మద్యం కుంభకోణం కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది? ఇందులో ఏమీ సాక్ష్యాలు లేవు. వాళ్లకు నచ్చినట్టు అక్రమ కేసులు పెడుతున్నారు. అంతకుముందు సాక్ష్యాధారాలతో ముద్దాయిగా చంద్రబాబు నాయుడు పైన గత ప్రభుత్వంలో ఒక కేసు పెట్టడం జరిగింది. వాటన్నిటిలో కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. అతను ఇప్పటికి కూడా బెయిల్ పైన ఉన్నాడు. ఆ కేసులో ఆ కేసును మరిపించేదానికి దానికి కౌంటర్ గా ఈ కేసు ఎలాంటి ఇవి లేనప్పటికీ కూడా సాక్ష్యాధారాలు లేనప్పటికీ కూడా అక్రమంగా కేసులు పెట్టారు. దీంట్లో ఏంటంటే హైలైట్ వ్యక్తులను ముందు నిర్ణయించుకోవడం, ఎవరెవరిని అరెస్ట్ చేయాలా, ఎవరెవరు మనకు ప్రధాన ప్రత్యర్థులు, అతని పేరు లాగి అతన్ని అరెస్టు చేసే ముందు అతనే ఈ కుంభకోణానికంతా ప్రధాన సూత్రధారి, పాత్రధారి అని చెప్పి ఎవరో కొంతమంది వ్యక్తులతో స్టేట్మెంట్లు ఇప్పించుకుని పోలీసు వాళ్ళు వాళ్ళను బెదిరించి భయపడించి ఆ స్టేట్మెంట్ల ఆధారంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అనే ఆరోపణలు మాత్రమే అన్ని ఈ కేసులో ఉన్న అందరి ముద్దాలపైన కూడా ఇప్పటి వరకు పెట్టడం జరిగింది. దాన్ని సబ్స్టాన్షియేట్ చేసేటట్టుగా ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అయితే ఎల్లో మీడియాలో విష ప్రచారం చేసేదానికి, వ్యక్తిత్వ హననం చేసేదానికి రకరకాలుగా చెప్తున్నారు. ఏదో షాబాద్ లో, హైదరాబాద్ లో భూములు కొన్నారు 1000 ఎకరాలు అని చెప్పి ఒకసారి చెప్తారు. తర్వాత అర్జెంటీనాను ఇంకో దగ్గర వ్యాపారాలు చేస్తున్నారు, లేకపోతే దుబాయ్ లో డబ్బులన్నీ పెట్టారని చెప్పి, ఇట్లా గోల్డ్ కొన్నారని చెప్పి ఇట్లాంటివన్నీ ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు సీజర్ చూపించలేదు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. ఏదో విధంగా వాళ్ళకు కూడా తెలుసు ఈ కేసు నిలవదని చెప్పి, అయితే రాజకీయ కక్షతో కొన్నాళ్ల పాటైనా వీళ్ళను జైల్లో బంధించాల్సిందే అనే ఉద్దేశంతో ఈ తప్పుడు కేసు పెట్టినారనేది దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటుగా ఏదైతే మరలా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ కేసు ద్వారా నోటీసులు ఏమైనా ఉన్నారా? దీంతో పాటుగా ఎలా మీ గవర్నమెంట్ మూవ్ అవుతుంది అనుకుంటున్నారు? అది ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఏమి అనే దాంట్లో మనకు ప్రత్యక్షంగా ఇప్పటి వరకు ఏం లేదు. ఇవాళ ఎల్లో మీడియాలో రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సార్ పేరు కూడా చాలా సార్లు దీంట్లో చేర్చారని చెప్పి, చాలా దగ్గర వ్యక్తం అయితే నిందితునిగా ఇంకా చేర్చలేదని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. ఇప్పటికీ సాక్ష్యాధారాలు లేక చతికిలబడింది కాబట్టి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి రాలేదు, అతన్ని ముద్దాయిగా చేర్చలేదు. కానీ ఈ ప్రభుత్వం ఎవరో ఒకరితో తప్పుడు సాక్ష్యాలు చెప్పించుకొని తప్పుడు ఆరోపణలు చేసి భవిష్యత్తులో పెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైన కక్షపూరితంగా వ్యవహరించే ప్రభుత్వం. గత 14 నెలలుగా మనం చూస్తున్నాం ఎంతమంది పైన అక్రమ కేసులు పెట్టారో, సోషల్ మీడియా వాళ్ళని ఎట్లా వేధించారో, రాజకీయ నాయకులను ఎట్లా వేధిస్తున్నారో ఇవన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. ఇప్పటికే ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళపైన. అట్లాంటి సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ సినిమాను కొంతకాలం ముందుకు నడిపేదానికి, ఈ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రధానంగా ఈ కేసును ఉపయోగించుకుంటున్నారని చెప్పి మేము తెలియదు. ఎంపీ గారికి ప్రివిలేజ్ ఉంటుందండి, అంటే ఈ ప్రివిలేజ్ ని కన్సిడర్ చేయమని చెప్పేసి మేజిస్ట్రేట్ గారికి ఏమన్నా మీరు ఫైల్ చేయడం కూడా ఇప్పుడు తను 3వ సారి ఎంపీ, అదేవిధంగా పార్లమెంటరీలో పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్.
అతనికి ఎంపీగా కొన్ని వసతులు కల్పించాల్సిన అవసరము ఇవి జైలు మాన్యువల్ ప్రకారం కూడా ఆ వసతులన్నీ కల్పించమని చెప్పి మేము కోర్టును కోరాము. కోర్టులో కూడా కోర్టు స్పష్టంగా డైరెక్షన్ ఇచ్చింది. ఏ వసతులు అయితే అతనికి ఆ కేటగిరీకి సంబంధించి ఎంపీ గారికి వర్తిస్తే అవన్నీ కూడా ప్రొవైడ్ చేయమని చెప్పి జైలు అధికారులను ఆదేశించడం జరిగింది. ఇది ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అండి. ఈ ఛార్జ్ షీట్ మీద మీరేమైనా హైకోర్టుకు వెళ్తాం కానీ ఈ ఛార్జ్ షీట్ ని ఛాలెంజ్ చేస్తా కూడా మీరేమైనా హైకోర్టుకు వెళ్ళదలుచుకున్నారా? ఇప్పుడు అసలు ఇంతవరకు ప్రిలిమినరీ ఛార్జ్ షీటా ఇది లేకపోతే మామూలు ఛార్జ్ షీటా, మళ్ళా ఎన్ని సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు వేస్తారు, ఇంకా ఎంతమందిని ఇరికిస్తారు, ఇవన్నీ కూడా ఇంతవరకు తేలే. కానీ ఏదో వేసేసినాము, ఎందుకంటే 90 రోజుల్లో వేయకపోతే బెయిల్ వచ్చేస్తాదేమో అనే ఉద్దేశంతో తాత్కాలికంగా ఇది వేశారు. దీంట్లో ఇంతవరకు మాకు కూడా పరిశీలనలకు ఇవ్వలేదు. కాబట్టి మేము ఇవన్నీ పరిశీలించిన తర్వాత దీన్ని ఏం చేయాలని చెప్పి మేమంతా ఆలోచించి తర్వాత ప్రక్రియను మొదలు పెడతాము. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఇందులో ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కుట్రపూరితంగానే అరెస్టులన్నీ చేస్తున్నారు. ఒక్క దాంట్లో కూడా ప్రాపర్టీ సీజ్ చేసినట్లు కూడా ఎక్కడ పోలీసులు చెప్పించలేదు. అబద్ధాలతో కూడా ఈ ఛార్జ్ షీట్లు వేయటం చేస్తున్నారని చెప్పేసి దీనిపైన న్యాయ పోరాటం కూడా సిద్ధమని చెప్పేసి అన్నారు. కానీ దీని ద్వారా ఆయన చెప్తున్న సమాచారాన్ని బట్టి పోలీసులు మరలా చంద్రబాబు నాయుడు గారు ఇంప్రెస్ చేసి పోలీసుల ద్వారా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మాత్రం విశ్వసిస్తున్నాము, లేకపోతే విశ్వసించకపోతుందని చెప్పలేదు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు అడ్డం పెట్టుకుని లేకపోతే లిక్కర్ స్కామ్ అడ్డం పెట్టుకుని మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం నోటీసులు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ సాయితో వాసు, రాజ్ న్యూస్, విజయ్. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు మిథున్ రెడ్డిని తరలించనున్నారు సిట్ అధికారులు. సెంట్రల్ జైలు దగ్గరకు వైసీపీ క్యాడర్ భారీగా చేరుకుంది. వైసీపీకి అనుకూలంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు మిథున్ రెడ్డిని తరలించనున్నారు సిట్ అధికారులు. సెంట్రల్ జైలు దగ్గరకు వైసీపీ క్యాడర్ భారీగా చేరుకుంది. వైసీపీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు కార్యకర్తలు. దాంతో పోలీసులు వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రైట్, మిథున్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారన్నారు మాజీ మంత్రి విడుదల రజని. మిథున్ రెడ్డి అరెస్ట్ ను ఖండిస్తున్నామన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారన్నారు. జగన్ హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదని, మద్యం ధర పెంచి మద్యపానాన్ని తగ్గించామన్నారు. తమ హయాంలో ఎలాంటి స్కామ్ ను జరగలేదన్నారు. అధికారులను బెదిరించి కొట్టి తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది అక్రమ కేసు, ఇది అక్రమ అరెస్ట్. ఈ అరెస్ట్ ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎటువంటి ఆధారాలు లేకుండా బిల్డప్ నరేటివ్స్ తో, కుక్డ్ స్టోరీస్ తో వాటన్నిటిని బేస్ చేసుకుని ఈ అక్రమ కేసుని మిథున్ రెడ్డి గారి మీద కట్టి మరి ఈ రోజున అరెస్ట్ చేశారు. అధికారాన్ని ఉపయోగించి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద, ఇంకా కొంతమంది మీద అధికారాన్ని ప్రయోగించి వాళ్ళని భయపెట్టి, బెదిరించి, తిట్టి, అవసరమైతే కొట్టి, ఆశ చూపించి ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్స్ ని
వాళ్ళ దగ్గర తీసుకొని ఆ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. దీన్ని లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మా హయాంలో, మా జగనన్న హయాంలో ఎటువంటి లిక్కర్ స్కామ్ జరగలేదు. ఇదే కాదు, ఏ స్కామో జరగలేదు. ప్రజల్లో లిక్కర్ కన్జంప్షన్ ని తగ్గించి గతంలో కన్నా ప్రభుత్వ ఆదాయాన్ని నిలబెడుతూ, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కావాల్సినటువంటి మెజర్స్ తీసుకొచ్చినటువంటి పాలసీయే జగనన్న హయాంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీ. మేము దాన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా జగనన్న హయాంలో ఈ పాలసీని అమలు చేయడం జరిగింది. మీరు అంటున్నారు కదా లిక్కర్ స్కామ్ అది ఇదని. అసలు వాస్తవంగా లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగిందో చెప్పనా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ రూల్స్ అన్ని డివేట్ అయ్యి ఏ విధంగా మీరు లిక్కర్ ని ఏ విధంగా మీరు ఎక్స్ప్లాయిట్ చేశారో అప్పుడు జరిగింది. దాన్ని స్కామ్ అంటారు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సర కాలంగా మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ, అలాగే ఏ విధంగా మీరు సిండికేట్లు ఏర్పాటు చేసి మీకు నచ్చిన వాళ్ళకి షాపులు ఇచ్చి నచ్చిన రేట్లకి అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక ఫ్రీడమ్ ఇచ్చి ఆఖరికి లిక్కర్ ని డోర్ డెలివరీ దాకా కూడా తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నారే, ఇది స్కామ్ అంటే. అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దీన్ని స్కామ్ అంటారు. వీళ్ళు స్కామ్ చేస్తూ మా జగనన్న హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి అక్రమంగా కేసులు పెట్టి, అక్రమంగా అరెస్టు చేసి, అక్రమంగా జైలు పాలు చేస్తా ఉన్నారు. ఈ అక్రమ కేసులు కట్టి, ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టొచ్చు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టొచ్చు అని మీరు భావిస్తున్నారేమో. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ధైర్యంగా నిలబడతాము, ఎదుర్కొంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటారు. మేము మీకు స్పష్టం చేస్తుంది ఒకటే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్వతీపురం మండ్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం టీడీపీలో వర్గపోరు నివురుగప్పిన నిప్పులా కొనసాగుతోంది. మంత్రి అచ్చెన్నాయుడు వర్గానికి చెందిన వారు మమ్మల్ని కనీసం పార్టీ కార్యకర్తలకు ఆహ్వానించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కిమిడి కళా వెంకటరావు వర్గాన్ని పట్టించుకోవడం లేదని కళావర్గం ఆందోళనకు దిగింది. పాలకొండ మండలం, పాలకొండ నియోజకవర్గం పెదకాపుకి సంబంధించినటువంటి 17వ క్లస్టర్ ఇన్ఛార్జిని మాట్లాడుతున్నాను. ఈ రోజు పాలకొండలో మాకు తెలియకుండానే పాలకొండ మండలం, పాలకొండ పెదకాపు వీధిలో సుపరిపాలన కార్యక్రమం జరుగుతుంది. ఎవరికి చెప్పారు? ఈ పాలకొండలో ఎవరు ఇన్ఛార్జ్, ఎవరు టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరు ఇంతకు మాట్లాడుతున్నాను. భూదేవి ఇన్ఛార్జ్ గత 1.5 సంవత్సరాలుగా పనిచేస్తుంది. పాలకొండ మండలంలో, పాలకొండ టౌన్ లో 20 వార్డుల్లో ఏ వార్డుకైనా ఆవిడ వెళ్ళి ఈ యొక్క కార్యక్రమంగానే ఇలా పలానా చేస్తాం, మీ అందరూ రండి, మాకు సపోర్ట్ గా రండి. ఈ రోజు వరకు కూడా ఎవరికి ఇంటిమేషన్ లేకుండా ఆవిడకి నచ్చినట్టుగా ఎవరో వైసీపీ కోవట్లతో పనిచేస్తూ ఆవిడకి అనుగుణంగా ఆవిడకి నచ్చినట్టుగా ఈ వ్యవహారాలు వ్యవహరిస్తున్నారు. గతంలో 2024 ఎలక్షన్ లో ఈరోజు బూత్ దగ్గర మేము మా నాన్నగారు గారు దుర్గారావు అయినటువంటి ఎక్స్ నీటి సంఘం అధ్యక్షులైనటువంటి గారు దుర్గారావు గారు అనుచరుల మేరకు మేమందరం చిన్నపిల్లలమైనటువంటి మీ కార్యకర్తలు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమంలో బూత్ దగ్గర కష్టపడి ఓట్లు వేయించాం. ఆ బూత్ లో ఎవరు వైసీపీ కోట్లు గతంలో ఎక్స్ కౌన్సిలర్లు అయినా ఎవరైనా కూడా ఎవరో బూత్ దగ్గర కూడా పరిగణలో కూడా లేకుండా మేము పనిచేస్తూ ఈ రోజు పాలకొండ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో మంచి కార్యక్రమం, సుపరిపాలన కార్యక్రమము రాష్ట్రం మొత్తం మీద చేస్తున్నారు. ఈ సుపరిపాలన కార్యక్రమానికి మనం కష్టపడిన ప్రతి పథకాలు కానీ ఏవి కానీ అందాయా లేదా ముందు తెలియజేయడానికి, తర్వాత మంచి ప్రభుత్వం, మంచి సుపరిపాలన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ 16, 17, 18, 19 4 వార్డుల్లో ఇక్కడ మేము ఉన్నాం.
అందరూ కష్టపడి కార్యకర్తలు, ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ కష్టపడిన వాళ్ళు ఉన్నాం. మా కార్యకర్తలు కష్టపడిన కార్యకర్తకి విలువ లేకుండా పాత అంటే మా గత 2004లో వైసీపీకి సపోర్ట్ చేసిన క్యాండిడేట్లు ఈ రోజు సుపరిపాలనలో వెళ్ళిపోయి ఇంటింటికి వెళ్ళిపోయి చెప్తున్నారు. సంవత్సరం అయింది సుపరిపాలన ప్రభుత్వం వచ్చి ఇంటింటికి డోర్ టు డోర్ మేము సర్వీస్ చేస్తున్నాం. వాళ్ళకి కుట్టు మిషన్లు అవని కానీ, స్కీములు అవని కానీ, తర్వాత వాళ్ళకి పెన్షన్లు అవని ఏ కార్యక్రమం మేము చేస్తున్నాం. ఈ రోజు సుపరిపాలన వచ్చి తల్లికి వందనం పడ్డ చాలా మంది ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కూడా ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళాం. ప్రతి సర్వీస్ లో మేముంటే మమ్మల్ని చెప్పకుండా, మాకు ఇంటిమేషన్ లేకుండా సుపరిపాలన కార్యక్రమానికి వైసీపీ కోవట్లు చేస్తున్నారు. మాకు చాలా బాధాకరమైన విషయం ఇది. దీన్ని మేము మా అధిష్టానానికి తెలియజేయడానికి. రైట్. ఆడి నెల భరణి ఆడి కృతిక సందర్భంగా తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేతుడైన తిరుత్తని ఆలయంలో భక్తులు పోటెత్తారు. మరోవైపు కావళ్ల సందడి నెలకొంది. తిరుత్తనిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఏటా ఆడి నెలలో ఆడి కృతిక వేడుకలు కోలాహలంగా నిర్వహించడం పరిపాటి. ఇందులో తమిళనాడుతో పాటు ఆంధ్ర, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు కావళ్లతో కొండ ఆలయం చేరుకొని స్వామికి కావళ్లు చెల్లించి దర్శనం చేసుకుంటారు. ఆడి నెల ప్రారంభం కావడంతో తిరుత్తని ఆలయంలో భక్తజనం రద్దీ పెరిగి కావళ్ల సందడి నెలకొంది. వచ్చే నెల 16న తిరుత్తని ఆలయంలో ఆడి కృతిక తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఆడి నెల భరణి ఆడి కృతిక సందర్భంగా తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేతుడైన తిరుత్తని ఆలయంలో భక్తులు పోటెత్తారు. మరోవైపు కావళ్ల సందడి నెలకొంది. తిరుత్తనిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఏటా ఆడి నెలలో ఆడి కృతిక వేడుకలు కోలాహలంగా నిర్వహించడం పరిపాటి. ఇందులో తమిళనాడుతో పాటు ఆంధ్ర, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు కావళ్లతో కొండ ఆలయం చేరుకుని స్వామికి కావళ్లు చెల్లించి దర్శనం చేసుకుంటారు. ఆడి నెల ప్రారంభం కావడంతో తిరుత్తని ఆలయంలో భక్తజనం రద్దీ పెరిగి కావళ్ల సందడి నెలకొంది. వచ్చే నెల 16న తిరుత్తని ఆలయంలో ఆడి కృతిక తెప్పోత్సవం నిర్వహించనున్నారు.